వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలం మరొక మంచి వాక్యం కోసం వాగ్దానాల్లో దేవుడు మనల్ని రాత్రికాలం మంచి నీ సన్నిధిలో భద్రపరచుకొని ఉదయకాలంలో మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన విధానాన్ని నీ వెళ్ళే స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినంలో ప్రభా యెహోవా మన కొరకు ఇచ్చిన మంచి వాగ్దానాల్లో యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అంటే ఆయన నమ్ముకొని ఆయన ఆనుకొని ప్రార్థించేవారు, ఆయన నమ్ముకొని జీవించే వారికి ఆయన నూతన బలాన్ని పొందుదురు. నమ్మి విశ్వసించేవారు ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్కరిని ప్రభా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు. ఆ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ఆయన సోమశిల్లుడు, ఆయన జ్ఞానమునకు శోధించును అసాధ్యము. సోమశిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. భక్తిహీనులు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయననే. బాలురు సోమశిలను అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుడు మరొక వాగ్దానం యెషయా 60:19 యెహోవా నీకు నిత్యము వెలుగుగాను నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగాను నీ దేవుడైన నీకు భూషణముగాను ఉండును. గొప్ప దేవుడు, గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వెలుగునిచ్చుటకుండు చంద్రుడు ఇంకనూ ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. చంద్రుడు లేకపోయినా సూర్యుడు లేకపోయినా కానీ దేవుడు మనకు వెలుగుగా ఉంటాడు అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడిని నమ్ముకొని మనం ప్రార్థిద్దాం. రాత్రికాలం అయితే మన వాళ్ళందరినీ దేవుడు ఆయన సన్నిధిలో భద్రపరచుకొని ఉదయకాలం దేవుడు మన వాళ్ళందరినీ ఈ వాక్య పరిచయలో భాగస్వామ్యం చేసిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం ప్రార్థించండి, దేవుడికి మొరపెట్టండి. మనకు కావాల్సిన అవసరం లేదుమో ఆ దేవుడిని వేడుకుందాం. ఇదిగో ఈ 2 వాగ్దానాలను ఎత్తిపట్టుకొని దేవునికి మనం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం లేఖించిన ప్రపంచంలో గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడ, ఆశ్చర్య కార్యడ, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపులు పుట్టుకమని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నాయన, నీ తలంపుల అనుసారంగా ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఉదయకాలంలో ప్రభా నాయన నీ ముందు మరోకరించి ప్రభానైనా కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకోండి. ఎవరెవరు ఏ అవసర నిమిత్తమై ప్రభా ప్రార్థిస్తున్నారో తండ్రి, ఆరోగ్య విషయం అయితేనేమి, బిడ్డల విషయం అయితేనేమి ప్రభా, వారి ఆర్థికపరమైన సమస్యలు, ఇరుకు ఇబ్బందులు ప్రభా, కుటుంబంలో ఉన్న సమస్యల గురించి అయితేనేమి ప్రభానైనా బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు ఏమైతే అడుగుతున్నారో మీకు బావటంగా తెలుసు కనుక ప్రభా, హృదయ రహస్యాలైన దేవుడు కనుక ప్రభా, వారు అడుగు ప్రతి విషయంలో ప్రభా వారికి సహాయం చేసి వారి కుటుంబాన్ని 30 100 దీవించి ఆలోచించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి. బిడ్డలు రవా దూరదేశంలో ఉద్యోగాలు చేయించిన వారైతేనేమి, చదువు నిమిత్తమై వీటి ప్రభావ చదువుతున్న బిడ్డల నిమిత్తమై ప్రభాని సన్నిధిలో భద్రపరచుకోండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగొనండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులకు లొంక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇక్కడ కూడా ప్రభా ఈ బిడ్డలు నూతనంగా కాలేజీలో చేరిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. ఉద్యోగాల నిమిత్తమై ఇంకా ఎంతమంది ప్రభా నాయన నీ ముందు మోహరించి ప్రార్థిస్తున్నారు ప్రభా, ఎంతమంది బ్రతులాడి వేడుకుంటున్నారో తండ్రి, ఆ బిడ్డలందరికీ మీరు ఉద్యోగాలు దయచేయండి.
ప్రభానైనా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరెవరైతే బలహీనతల్లో ఉన్నారో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది హాస్పిటల్ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ గాయపెట్టిన హస్తంతో ఆ బిడ్డలను తట్టి ముట్టి స్వస్థపరచండి ప్రభానైనా. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క అవసరతలో ప్రభానైనా వారు ఏ అవసరత నిమిత్తమైన నీ ముందు బ్రోకరించి వేడుకుంటున్నారో ప్రభా, ఏ నిమిత్తమై ప్రభా ప్రార్థిస్తున్నా ప్రభా, ప్రతి అవసరతను తీర్చండి. వారు చేయ ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయకాలంలో ప్రభానైనా బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణాలు వెళ్ళుచుండగా ప్రభానైనా చదువు విషయంలో ప్రభానైనా బిడ్డలు కాలేజీకి వెళ్ళే టైంలో ప్రభా, స్కూళ్ళకి వెళ్ళి బిడ్డలను కూడా ప్రభా, చిన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. ఆ బిడ్డలు స్కూళ్ళకి వెళ్ళి ఆఫీసులు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో ఆ బిడ్డలందరినీ భద్రపరచుకొని క్షేమంగా ఇళ్ళకి చేర్చే వరకు ప్రభా నీ కృపలో నీ యొక్క బంగారుతోతలకు కావలి ఉంచగలని ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నా. ఇదిగో ప్రభా, యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పెరవలసిన దీవించి ఆశించండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని 30, 100, 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా ఈరోజును కూడా మీరు దీవించి ఆశించండి. మీ కృపలో భద్రపరచుకొని ప్రభావం మీరు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభానైనా. ఇదిగో ప్రభా, షాప్ విషయంలో కూడా మీరు సాయం దయచేయండి తండ్రి. షాప్కి ఎలాంటి ఇది లేకుండా ప్రభా, కొరతలు లేకుండా ప్రభానైనా నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభానైనా ఆ బిడ్డకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించి ప్రభా షాపును 30, 100, 100 దీవించి ఆశించండి. అలాగనే ప్రభానైనా పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. దాన్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో తండ్రి ప్రభా, హృదయాన్ని ప్రభావ మార్చి ప్రభా వారందరికీ వాళ్ళుగా మా పొలాన్ని స్వాధీనపరిచేలాగన ప్రభా, మీరు గొప్ప దేవుడు కనుక మీకు అసాధ్యం అన్నటువంటిది ఏమీ లేదు కదా ప్రభా, సమస్తమును సాధ్యం కనుక తండ్రి మీరు ఎలాగైనా మాకు సాయం దయచేయగలని నమ్ముచున్నాం తండ్రి. మీరు ఏమైతే అడుగుతారో అది నేను సాయం చేస్తానని చెప్పి నా తండ్రి గొప్ప దేవుడు కనుక నీ పాదాల ముందు ఉంచున్నాం. అలాగే మాకు ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశిస్తారు. బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి. బిడ్డలందరూ మా మధ్య చేర్చిన విధానాన్ని కూడా నీకు వెళ్ళని సూత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడు ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు మా మధ్య ఉండి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాల మధ్య చేర్చే వరకు ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోవాలని బిడ్డలను ఎలాంటి ఉడుదొడుకులు సమస్యలు లేకుండా ప్రభా ప్రతి బిడ్డను ప్రభావాలు కుటుంబాన్ని 30, 100 దీవించి ఆశించి కాపాడాలని. అలాగే ఉదయకాలం ప్రభా ఎంతమంది ప్రభా ఈ నీ సన్నిధిలో మరొకరించి ప్రభానైనా బ్రతులాడి వేడుకుంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభానైనా వారికి కావాల్సిన అవసరం మీరే తోడుకుండా ఆశించి కాపాడాలని. అలాగే మా కుటుంబాలన్నింటినీ మీ కాపుదల్లో ఉంచుకోగలని మా ప్రభుత్వం కుమారుడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసిన మా తరపున మా కుటుంబాల తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం.